నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మరొక మంచి డివోషనల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. అయోధ్య నుండి అక్షతలు ప్రతి ఇంటికి వచ్చాయండి. మన భారతదేశం మొత్తం ఈ విధంగా అయోధ్య నుండి వచ్చిన అక్షతలను పంచారు. అయితే వీటిని మనం ఏ విధంగా భద్రపరుచుకోవాలి, అలాగే ఏ విధంగా పూజలో పెట్టాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ఇవి అయోధ్య నుండి వచ్చిన అక్షతలండి. వీటితో పాటు మనం ఇంట్లో మరికొన్ని అక్షతలు తయారు చేసుకొని వాటిలో ఈ అక్షతలను కలిపి పూజా మందిరంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఆ అక్షింతలకు శక్తి, అంటే అయోధ్య రాముని శక్తి వస్తుందన్నమాట. సో ఈ విధంగా నేను కలుపుకున్న అక్షతల్లో అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు వేసి పూజా మందిరంలో పెట్టాను. చాలా మంది ఏ రోజైతే అక్షంతలు వాళ్ళ ఇంటికి వచ్చాయో ఆ రోజు నుంచే పూజా మందిరంలో ఉంచారు. ఒకవేళ ఎవరైనా తీరిక లేక లేదంటే తెలియక పూజా మందిరంలో పెట్టకపోతే కనీసం 22వ తేదీనైనా పూజా మందిరంలో పెట్టి ఈ విధంగా పూజ చేయండి. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనేది మనకు అన్ని ఛానల్లో కూడా లైవ్లో వస్తుంది కాబట్టి అప్పుడు చూసి తర్వాత 22వ తేదీ సాయంకాలం ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ అక్షతలను తల మీద వేసుకోవాలి. అలాగే వీటిని జాగ్రత్తగా భద్రపరుచుకొని ఏవైనా శుభకార్యాల్లో అంటే పెళ్ళిళ్ళు అటువంటిప్పుడు నవదంపతుల పైన వేయడానికి, అలాగే పిల్లల పుట్టినరోజులప్పుడు, అలాగే పిల్లల ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు వారిపైన వేసి దీవించడానికి ఉపయోగించాలి. ఇంట్లో కలుపుకునే అక్షంతల్లో వాటర్ వేయొద్దండి. పసుపు, కుంకుమ, కొద్దిగా నెయ్యి చుక్కలు 2 వేసి అక్షతలు కలుపుకోవాలి. 22వ తేదీన 5 దీపాలను వెలిగించాలండి. మనం పూజ చేసిన దగ్గర 5 దీపాలను వెలిగించాలి. అయితే లేదు అంటే 2 గుమ్మం దగ్గర, మిగతా 3 దేవుని మందిరంలో వెలిగించుకోవచ్చు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం 500 సంవత్సరాలుగా మన పెద్దలు చాలా మంది కృషి చేస్తున్నారు. 500 సంవత్సరాలుగా మనం సాధించలేని విషయాన్ని ఈ అయోధ్య రామ మందిరాన్ని ఇప్పుడు సాధించాం కాబట్టి 500 సంవత్సరాలు అంటే 5 తరాలండి. ఈ 5 తరాలకు చిహ్నంగా, 5 తరాలకు ప్రతీకగా ఈ 5 దీపాలను వెలిగించమంటున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుంది, నిర్మాణం జరిగింది అని తెలిసిన వెంటనే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎందుకు అంత సంతోషపడుతున్నారు, ఎందుకంత గర్వపడుతున్నారు? రామాయణం మన ఇతిహాసం. ఎన్నో మహాగ్రంథాలు ఉన్నప్పటికీ రామాయణమే మన ఇతిహాసం ఎందుకయింది? రాముడు ఆదర్శ పురుషుడు. రాముడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారం అయినప్పటికీ మానవ అవతారం దాల్చడం వల్ల సాధారణ మానవుడు ఏవైతే కష్టాలు అనుభవిస్తారో అటువంటి కష్టాలను అనుభవిస్తూ ధర్మ మార్గంలో పయనించారు. సాధారణంగా చాలా మంది ధర్మాన్ని వీడి ప్రవర్తిస్తూ ఉంటారు. కష్ట నష్టాల్లో కూడా ధర్మాన్ని వీడకూడదని రామతత్వం మనకు చెప్తుంది. రాముడు పుట్టిన అయోధ్యలో ఇంతవరకు రామ మందిరమే లేదు. అటువంటిది 500 సంవత్సరాల తర్వాత మనం ఈ రామ మందిరాన్ని నిర్మించుకున్నాం, మన ప్రభుత్వం. సో ఇంత మంచి అవకాశం మన జనరేషన్లో, మన తరానికి దక్కింది. ముందు తరాల వారు ఎవరు కూడా చూడండి, రామ మందిరాన్ని మనం చూసినందుకు చాలా సంతోషపడాలి. అందుకే జనవరి 22, 2024 సంవత్సరంలో రాబోతున్నటువంటి ఈ శుభ సమయాన్ని మనం చక్కగా ఆస్వాదించాలి. జై శ్రీరామ్.